నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో అదిరిపోయే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, ఎంతో హెల్తీ రెసిపీ అయిన గోధుమ పిండి బోండా అనమాట. దీన్నైతే బెల్లం యూజ్ చేసి చేశాను. పిల్లలకి స్నాక్స్ బాక్స్కి అలా పెట్టుకోవడానికి, లేదా ఇంట్లో ఏదైనా తినేదానికి లేనప్పుడు, మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోగలిగే స్వీట్ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. గోధుమ పిండి ఇంకా బెల్లంతో తయారు చేశాను. మరి ఎలా చేయాలో వీడియో చూసేద్దాం. దీనికోసం అయితే స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఒక 2 కప్పుల బెల్లం పొడి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్ళనైతే వేసుకుంటున్నాను. బెల్లం అయితే మనకు ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. మనకు ఈ క్వాంటిటీ తీసుకున్నాం కదా, దీనికైతే మనకు పిండికి ఈ నీళ్ళు అయితే సరిపోవు, ఎక్స్ట్రా నీళ్లు వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ బెల్లం కరిగిన తర్వాత దీన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా అయితే అస్సలు కలపకూడదు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 4 కప్పుల గోధుమ పిండి అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను. మీరు ఇదే ప్రాసెస్ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పిండిని తగ్గించి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదైతే సూజీ రవ్వ, దీన్నైతే ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. అది వేసుకుంటే మనకు క్రంచీగా వస్తాయన్నమాట. తర్వాత కాస్త ఇలాచీ పౌడర్, కొంచెం సాల్ట్, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేయకపోతే మనకు సరిగా పొంగవండి బోండా అనేది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన ఈ బెల్లం నీళ్ళనైతే ఇందులో కలుపుకోవాలి. ఫస్టే మనం ఈ బెల్లం కరిగించేప్పుడు ఎక్కువ నీళ్ళు వేసేసామంటే మనకు ఒకవేళ పిండిలో బెల్లం వాటర్ ఎక్కువైపోయింది అనుకో, అది మనకు బెల్లం వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని 1 కప్పు నీళ్ళతోనే దాన్ని కరిగించుకుని తర్వాత ఎక్స్ట్రా వాటర్ని మనకు సరిపడనన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. స్పూన్తో అయితే ఇది మొత్తం కలుపుకోలేం కాబట్టి మనము చేత్తో అయితే కలుపుకోవాల్సి వస్తుంది. మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడైతే నేను ఎక్స్ట్రా వాటర్ ఎన్ని పడతాయో అన్ని వేసి కలిపాను. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలన్నమాట మనకు బోండా పిండి కన్సిస్టెన్సీ. ఇది మన గోధుమ పిండి కాబట్టి ఇలా జిగురుగా వస్తుంది, మామూలు బియ్యం పిండి లాగా ఉండదన్నమాట. ఇది కాస్త డిఫరెంట్గా వస్తుంది. దీన్ని అయితే బాగా ఫ్లఫీగా రావడం కోసం బాగా కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. తర్వాత మనం బోండా వేసుకునే ముందు ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ వేసామనుకో ఈ పిండి మనకు చేతికి అంటుకోకుండా వస్తుందన్నమాట. పిండి మొత్తాన్ని మళ్ళీ కలపకుండా ఒక పక్క నుంచి పిండిని అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బొండాని అయితే వేసుకున్నట్లయితే మనకు బోండా షేప్ అనేది రౌండ్గా వస్తుందన్నమాట. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఈ బోండాల్ని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని మనకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ ఈ ఫ్రై అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ టు సిమ్లో అయినా పెట్టుకోవాలండి. లేదంటే మనకు బోండాలు పైన కలర్ మారిపోతాయి. బెల్లం వేసాం కాబట్టి పైన కలర్ మారిపోయి లోపలైతే పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో ఇలా గరిటెతో వాటిపైన తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే. తర్వాత మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. మళ్ళీ వేసుకునేప్పుడు చేతిని కాస్త నీటితో తడుపుకొని వేసుకోవాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ స్నాక్ రెసిపీ అండి, హెల్దీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూసారా బోండా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక
2 కప్పుల బెల్లంకి 3 కప్పుల పిండి మాత్రమే వేసుకోండి. నార్మల్ స్వీట్ సరిపోతుంది అనిపిస్తే మనకు 2 కప్పుల బెల్లంకి 4 కప్పుల పిండి అయితే వేసుకుంటే సరిపోతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.